చుంబకు 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 అడవి తల్లికి దండాలు. ఇంతకుముందు వాడిన సంజీవన్న పాటలు వినుకుంటూ పెరిగినటువంటి వాళ్ళం మనం అందరం కూడా. ఆయన గొంతు వినుకుంటూ పెరిగినటువంటి వాళ్ళం. టేప్ రికార్డు కూడా లేని కుటుంబాలు పక్కింటికి పోయి ఆ పాటలు ఇని రాసుకొని నేర్చుకునేటువంటి వాళ్ళం. మళ్ళీ ఈ పశువుల కాడికి పోయి ఈ బావుల కాడికి పోయి పొలం కాడికి పోయి ప్రాక్టీస్ చేస్తూ పాడినటువంటి జీవితం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. వాళ్ళ పాటలే ఇవాళ ఇన్స్పైర్. నిజంగా సంజీవన్నను గద్దరన్నను కలవక ముందు గద్దరన్నను ఎప్పుడైనా చూస్తామని అనుకున్నాం. గద్దరన్నతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది, ఆ ఇంట్లో ఉండే అవకాశం దొరికింది, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం. చర్చలు ఫెయిల్యూర్ అయి నిర్బంధం వచ్చిన తర్వాత ఒక 6 months పాటు నేను అన్నతోటే గడిపాను. ఆయన కాపాడాడు, లేపుతారు చనిపోయేవాడిని నేను. 2004, 2005 మధ్యలో జరిగినటువంటి ఆ సమస్యలు అట్లా గద్దరన్న కాపాడుకున్నాడు. సంజీవ్ అన్న గాని దివాకర్ అన్న గాని వీళ్ళందరి పాటలు ఆ పాటలు వినే పెరిగినటువంటి వాళ్ళు. గొంగడి పూటవన్నో మాయన్న గద్దారన్న, ఉద్యమాల బాటవన్నో మాయన్న గద్దారన్న, ప్రజల పాటై బతుకుంటావే మాయన్న గద్దారన్న, జనం పాటై బతుకుంటావే మాయన్న గద్దారన్న, త్యాగాల పాట జనం పాటై బతుకుంటావే మాయన్న గద్దారన్న, జనం మాటై బతుకున్నావే మాయన్న గద్దారన్న, త్యాగాల పాట అట్లా ఇవాళ ఒక పాట కాదు, గోసి గొంగడి కాలి గజ్జలు కట్టుకున్న ఏ కళాకారుని చూసినా గద్దరన్నే కనపడతారు కదా. గోసి గొంగడి వేసుకున్న ఏ గాయకుని చూసినా మన గుర్తొచ్చే ఫస్ట్ పేరు ఎవరు? ఎస్, తెలుగు నేల మీద పాటను ప్రపంచ పట్టంపై నిలిపిన మహానుభావుడు. ఎన్ని భాషలుంటే అన్ని భాషల్లో ఏ గావమారో ఏ గల్లియమారా, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, మీ క్లాప్సే గద్దరన్న వింటాడు. ఖచ్చితంగా చప్పట్లు కొట్టాలి. ఆయన ప్రతి సభలు అనేది కొట్టుగా చప్పట్లు అనేది. అవునే కాదా? ఏమనేది? కొట్టుగా చప్పట్లు అనేది. నేను కొట్టురా అని అనలేదు, అంత పెద్దోని కాదు కానీ అన్నా కొట్టురు గట్టిగా చప్పట్లు. నిజంగా ఎవరినైనా ఎవరితో మాట్లాడినా కూడా కొంచెం ఇట్లాంటితో కూడా మాట్లాడేది. కూసో ఎవరితో మాట్లాడినా ఎవరినైనా కన్విన్స్ చేశానంటే తోబుట్టిన రక్త సంబంధంతోనే మాట్లాడేది. అరే బాగున్నావా తమ్మి, ఎవరా నువ్వు, ఎక్కడికి పోయినా ఎక్కడున్నా ఆయన పిలిచేటువంటి పిలిపోయిందంటే ఆప్యాయతో ప్రేమతో. ఆయన ఆర్యాన్ని అనకపోతే బాధపడేది. ఏమరా అని ఎప్పుడు అంటాడు అనుకునేది మనసున. అంటే ఏమరా పిలుతాడంతో కోపం ఉన్నట్టే లెక్క, అంటే కోపడుతున్నాయింది, ఇంకా నేను ఏమరా అంటాడేంది అని ఆయన చూడాలని కూడా పక్కకు పోయి నిలబడేది. అప్పుడు ఇట్లా చూసి ఏమరా అన్నా చల్లా బతుకు బిడ్డ, అట్లాంటి గద్దరన్న. నా బాబులకు సవాల్ విసి దేశము గులామి సంబికి, దేశము గులామి సంబికి, దేశము గులామి సంబికి, గడిలో మెడను నరికి రజాకారుల రక్తం దాగి ఎట్టో నీ మట్టి సిద్ధం గులాబోని కొట్టలి దబ్బం, గులాబోని కొట్టలి దబ్బం, మన పచ్చన్యము సంబంధమాడిన పౌరుషాలు గల్లా తల్లం వీరుడకు పుట్టి నిల్లం, పౌరుషాలు గల్లా
జాతర చూడు అలిగిన సీతకు కొండి రాముడికి బంధం కలిపే భద్రాచలము శివ శివ అంటూ ఒక్క పొద్దుసే యములాల రాజన్న రూపము చూడు గంగా ఏడుపాయల జాతర చూడు పొట్టురాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు కాశమ్మ కాశమ్మ కాలమ్మ తల్లి కండి మైసమ్మ కనుగుడ్ల చూడు కొమ్రెల్లి మల్లన్నను చూడు కొండసరి కల్లో దాగుండు కొండసరి కల్లో దాగుండు కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన తెలంగాణ తల్లిని చూడు అబ్బా తెలంగాణమో, ఓ రాజధానమో. దళిత పురులమ్మ కారం చడుపు సాములతోటి కలపడి నిలబడి కత్తిలాంటి మరి కుర్రవాళ్ళు రా చదువు నేర్చినారు సాము నేర్చినారు ఉన్న బట్టలు తెల్లకు దుక్కొని మల్లె పువ్వులో పల్లెలుంటారు ఆస్తుపాస్తులు లేకున్నా మా ఆత్మగౌరవం ఉందంటారు ఏడప్ప సొమ్ము మేం తింటలేమురా మా సత్య మా ఇష్టమన్నల సామాన్యుడికి ఆయుధాన్ని అందించిన మహానుభావుడు. ఆయన జీవితంలో కర్ర రాయి రప్ప ఏదుంటది తిరుగుబాటు చేయమని చెప్పాడు. ఆ మహానుభావుడే భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకోమని చెప్పాడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పాడు. ఓట్ల విప్లవం రావాలని చెప్పాడు. కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాన్ని అమలు నిర్మాణించాడు. భవిష్యత్తులో గద్దరన్న ఆశయాల కోసం అన్ని రకాలుగా సహకరిస్తూ గద్దరన్న అనేటువంటి ఒక లెజెండ్ పేరును నువ్వు ఏ స్టార్ అయినా ఏ హీరో అయినా ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్టుకో ఉన్నా అన్ని రకాలుగా సహకరిస్తూ ఫౌండేషన్ భుజానికి ఎత్తుకొని ఓ గద్దరన్నను ఒక అందశ్రీని కవులు కళాకారులను ఇది మా కుటుంబం అని చెప్పి హక్కును చేర్చుకునే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో ఉన్నారని చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గద్దరన్న నింగి నేల ఉండకపోవచ్చు, ఆయన పాట మాట ఈ గుండెలో ఎప్పటికీ ఉంటుంది కోట్లాది మంది ప్రజల గుండెలో అని చెప్పి తెలియజేస్తూ గద్దర్ ఫౌండేషన్ కు గట్టిగా చప్పట్లతో అందరూ సపోర్ట్ గా ఉందాం. సూర్యమన్న నాయకత్వంలో భవిష్యత్తులో జరిగే ప్రతి ఉద్యమానికి మీ తమ్ముడిగా మీ బిడ్డగా నా గొంతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జోహార్ గద్దరన్నకు.